అనిత, సవిత, సంధ్యారాణి ఈ ముగ్గురు మంత్రులు అవ్వటం మహిళలుగా మన దురదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళా మంత్రులు ఉంటే మహిళలకి సంక్షేమాన్ని అందించాలి, మహిళకి భద్రతను అందించాలి, మహిళకి రక్షణ కల్పించాలి, మహిళా సాధికారత దిశగా పనిచేయాలి. అలా చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలి. అది వదిలేసి ఈరోజు టింగు రంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని ఈ మంత్రులు మహిళా దినోత్సవ వేడుకలు అంటూ ఈరోజు ఒక డ్రామా చేస్తున్నారు. మీరు అందరూ చూస్తారు. అసలు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, అనితకి, సవితకి, సంధ్యారానికి మహిళా దినోత్సవ వేడుకలు జరిపే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్నీ చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. అమ్మ, నీకు ఇచ్చిన పదవి హోంమంత్రి అమ్మా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వాడు ఎవడైనా కూడా వాడిని శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకి టైం లేదు. నమస్కారం అండి, దిస్ ఇస్ #. నిన్న మహిళా దినోత్సవం అయిపోయింది. మనం అబ్జర్వ్ చేస్తే టీడీపీలో చాలా మంది మహిళలు మహిళా దినోత్సవాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారితో జరుపుకోవడం చూసాం. అది చాలా బాగుంది చూడటానికి. కానీ జంగనే లేకుండా మహిళా దినోత్సవం వైసీపీ వాళ్ళు జరుపుకున్నారు. దాంట్లో హైలైట్ ఏంటంటే ఆ రోజా సెలవు నుంచి కేక్ కట్ చేసి తినిపించింది అందరికి. రోజా ఇక్కడున్న మహిళలందరికీ కేక్ బాగానే తినిపించావు కదా. మరి ఒక క్లిప్పింగ్ లో నేను చూసాను, ఒక మహిళ కేక్ ఇది దూరంగా ఇలా పెట్టేసి ఫోటోలు దిగుదాం అంటుంటే కొంచెం దూరంగా ఉండని చెప్పి. ఎడిటర్ మీకు ఒకవేళ దొరికితే ఆ క్లిప్స్ దీంట్లో ఖచ్చితంగా వేయండి. దీన్ని ఏమంటారు తెలుసా? కులం చూడం, మతం చూడం అని చెప్పి జగన్ చెప్తాడు కదా. నీలాంటి వాళ్ళు కూర్చొని ఏం చేస్తారు తెలుసా? నీ పార్టీ సిద్ధాంతం అసలు చెప్పేదే అన్ని బేక్ కబుర్లు. మీ పార్టీ వాళ్ళు కులం చూస్తాం, మతం చూస్తాం, దాన్ని బట్టి కేకెలా తినిపిస్తాం. ఇది మహిళా దినోత్సవం సినాప్సిస్. ఈ మహిళ కూర్చొని నిన్న మహిళల గురించి ఒక దుంపుడుగా కొట్టింది. ఆ మహిళ దానికంటే ముందు రోజు ఎలా మాట్లాడిందో, ఇంత తర్వాత మహిళా దినోత్సవ వీడియో గురించి వెళ్దాము. శాసనసభకు రాలేదు అంటారు, శాసనమండలికి వస్తే ఎలా మాట్లాడుతున్నారు, శాసనసభకు వచ్చిన రోజు ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. ప్రజలకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేదు. ప్రజలకి వాళ్ళు కూర్చున్న స్థానం నుంచి కరెక్ట్ గా వాళ్ళు ఉన్నారా, పని చేస్తున్నారా అన్నది మాత్రమే చూడాలి. కానీ లేనిపోయిన వాటిని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు. కానీ ఏ రోజైనా సక్రమంగా గాడిదలాగా అడ్డంగా పెరిగాడు. కానీ ఏ రోజైనా నాయుడు గారు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు. కానీ ఏ రోజు ఇది మహిళ. ఈ మహిళా దినోత్సవం రోజు కంటే ముందు మాట్లాడిన మాటలు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు. కానీ ఇంకొక వెరైటీ తమ్ము ఉందండి, ఏదో మొహం పగలగొట్టాలో ఏదో చెప్తుంది కూర్చుని మా తల్లి. నువ్వు ఒక పెద్ద మహిళవి, నీకంటే బేక్ కబుర్లు ఈ రాష్ట్రంలో ఎవరు చెప్పరు. బాడీ షేమింగ్ చేసేటప్పుడు అసలు నీకు సిగ్గుందా రోజా? నేనే డైరెక్ట్గా అడుగుతున్నా నిన్ను. అచ్చం కూర్చో అని చెప్పి ఎక్కిరిచ్చావు, లావు ఉన్నాడన్నో గాడిదలాగా అడ్డంగా. ఇది వైసీపీలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళు దిద్దిచ్చినప్పుడు బాల వికాస్ అంటే దాన్ని ఏమంటారు, ప్రైమరీ స్కూల్ నర్సరీలో అప్పుడు చేరి ఇప్పుడు దాకా ఇంత గడేకారిలాగా ఎదిగిన రోజా మాట్లాడే మాటలు. ఇప్పుడు మహిళా దినోత్సవంకి వెళ్దాం. కానీ స్పోర్ట్స్ కానీ కల్చరల్ మినిస్టర్ చేసి నా మీద నమ్మకాన్ని ఉంచి ఈరోజు నేను ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం నా జీవితంలో ఆయన నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని కూడా మీ అందరి సందర్భంగా మీ అందరి ముందు చెప్తున్నా. ఎందుకంటే మీరు కూడా మా స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే వైజాగ్, విజయనగరము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఆడుదాం ఆంధ్ర టూరిజం మినిస్టర్కి చేశారు. ఏం చేసావు నువ్వు? చేసే పంచాయతీ ఏంటో తెలుసా? జగన్ అన్న ఉంటాడు ఇక్కడ, క్యాంప్ ఆఫీస్ కింద ఉంటుందని చెప్పి అక్కడ హరిత రిసార్ట్ ఉంటే దాన్ని కూలగొట్టి 500 కోట్ల కుంభకోణం చేసి రిబ్బన్ కట్ చేసావు ఫటాఫటా పోయి. అది ఏమైంది? పెచ్చులోడి కింద పడింది. తర్వాత జగన్ వచ్చి పుత్తునుంటానికి ఇది అని చెప్పాడు. ఈ బతుకులవి. ఆడుదాం ఆంధ్ర చేసావు, ఓ మహిళా మంత్రి నువ్వు, అందుకే నీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. మహిళా మంత్రివి ఏమైంది?
60 నుంచి 70 కోట్ల స్కామ్. కాళ్ళు జాబ్ వాళ్ళందరూ కార్యకర్తలు తీసుకొచ్చి మ్యాచ్లు ఆడిస్తే వాళ్ళు మేము ఆడలేమోర్రు అని కింద మీద పడి డొల్లుతుంటే క్యాష్ మనీ కూడా వాళ్ళకి ఇప్పించావు. కలెక్టర్ ఫండ్స్ అన్ని మిస్యూజ్ చేయించావు. జగన్ అన్న ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి, సంకలో పెట్టుకోవాలి అన్నట్టుంది దరిద్రపు కాన్సెప్ట్. లాస్ట్ టైం ఘాట్ల మీద జగన్ ఫోటో కంపు కొట్టి రొచ్చు కొట్టి 11 స్థానాల్లో కూర్చోబెట్టలా నువ్వు. ఘాట్ల మీద ఫోటోలా? నీ మైండ్ సెట్ తెలుస్తుంది, నీ పార్టీ మైండ్ సెట్ ఏంటో. అది వేసిన తర్వాత నేను చూసి ఇంకా తల మీద చేయబెట్టి ఆశీర్వదించాడు చూడు. ఆ క్యాండిడేట్ కావాల్సింది ఇదే, అండర్వేర్లో పెట్టుకుని తిరగంటారా నన్ను అందరూ అని. మరి ఇదే అంటారు. ప్రజల డబ్బుతో గాడ్లు ఇచ్చి ఆ గాడ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి లోపల పెట్టించావంటే నీకంటే అపర మీద ఎవరుంటారు? లాస్ట్ టైం హోమ్ మినిస్టర్, ఆమె పేరేంటో కూడా నాకు సరిగ్గా తెలియదు. ఏంటి తేనెటి వనితనో ఏదో ఉందండి సబ్జెక్టు కరెక్షన్, నాకు ఆవిడ పేరు తెలియదు. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా ఉండరు. సకల శాఖ మంత్రి అన్ని చూసుకుంటూ తిరిగేవాడు కాబట్టి వీళ్ళ పేర్లు ఎవరికి తెలియవు. ఈ క్యాండిడేట్ పేరు ఎందుకు ఇంత క్లియర్గా గుర్తుందంటే బూతులు మాట్లాడేది కాబట్టి. సో ఆ క్యాండిడేట్ లాస్ట్ టైం హోమ్ మినిస్టర్గా ఆవిడ ఉన్నా కూడా ఏం పీకారు ఆవిడ? ఓపెన్గా అడుగుతున్నా, ఏం పీకారు? ఆడదాం ఆంధ్ర అప్పుడు అందరు పార్టిసిపేట్ చేయలేదా? నువ్వైతే ఏకంగా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు. ఎడిటర్ మీ దగ్గర ఆవిడ డాన్స్లు వేసే చూడండి. మినిస్టర్ వండి డాన్స్లు ఏంటి? టూరిజం శాఖ, దాని తర్వాత స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండి ఆయా పనులు తప్ప మిగతా పనులు అన్నీ చేసుకుంటూ తిరిగావు. ఈ రోజు కూర్చుని ఏమంటుంది మహిళ క్రిస్టల్ క్లియర్గా? మహిళా మంత్రులు ఉన్నారు, వీళ్ళు ఏం చేశారు అంట. వీళ్ళే బాగా చేస్తున్నారు, కంపారిజన్ లేదు నీకు వాళ్ళకి. శ్రీకాకుళం 3 జిల్లాల్లో కులం మతం ప్రాంతం ఏది కూడా తేడా లేకుండా ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా ఒక టీం వర్క్ గా ఫామ్ అయ్యి మనం జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి ఏం మంచి జరిగింది అనే దాని మీద బేరీజు వేసుకుంటే ప్రతి మహిళ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విధానం చూసి పాలిచ్చే ఆవును వదులుకొని ఎగిసెగిసి దాన్నే దొన్నబోధం తెచ్చుకున్నామని ప్రతి మహిళ ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నోటికి తాళమే ఎలా వేయాలంటే నేను అరెస్ట్ చేసి పడేయాలి ముందు. సెటరేట్ అవుతుంది. లిటరల్లీ ఎగిసి తన్నే దున్నపోతు. నువ్వు ఇచ్చే బోడి బెదిరింపులు నెక్స్ట్ టైం మేము వస్తే ఎగరేసి తంతాం. తన్నుడంతా ఏంటి రోజా ఇప్పుడు దాకా? ఓ సత్యభామ మాట్లాడు. నువ్వు సత్యభామ వన్నావు, రాఖీలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి గడతావు. కృష్ణుడు ఎవడికి తెలియదు ఇప్పుడు దాకా. రాష్ట్రంలో దోచి పరేశారు ఆంధ్రప్రదేశ్ని. జనాలందరూ వెళ్ళి 161 స్థానాలు కూటమికి ఇస్తే ఏం పీకేవ్ ఏంటి? వీళ్ళు ఇందాక అంటుందండి శాసన మండలిలో మేము వెళ్తే సరిగ్గా ఆన్సర్ చేయలేడు, శాసనసభకు రావాలంటారు. నీకు ఎందుకే ఓడిపోయి కూర్చుందనివి? నిజంగా లిటరలీ ఓడగొట్టి పక్కన పడేస్తారు నిన్ను. నెక్స్ట్ టైం నీకు అక్కడ ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వరు. ముందు జగన్మోహన్ రెడ్డి నిలమను. మహిళా దినోత్సవం అన్న రాడా నీ నోట్లో కేక్ పెట్టడానికి కూడా? దగ్గరుండి బ్యాటింగ్ బౌలింగ్ ఆడిచ్చాడు రాష్ట్రం అంతటా, రాడా? దున్నపోతులా బాగా ఎక్కింది రోజా నిజంగా. 20 నెలల్లోనే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేద్దామా అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళా సాధికారక పాలన మనకు అందిస్తే, చంద్రబాబు నాయుడు కూటమి ఎడిటర్ ఒక పని చేయండి, ఇప్పుడు మొత్తం బూతులేయండి. మహిళా సాధికారతకి ఎంకరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ కొడా వెంకటేశ్వరరావు అవనండి, ఆ పోసాని కృష్ణమురళి అవనండి, వల్లభనేని వంశీ అవనండి, ఆఖరికి బోరుగడ్డ అనిల్ అవనండి, వీళ్ళు వాగిన పిచ్చి కారు కొత్తలు, ఆఖరికి అంబట్ రాంబాబు అంటాడు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో గంట అరగంట గురించి వాగిన కారు కోతలన్నీ వేయండి. ఆడవారిని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆడవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను అడ్డం పెట్టుకుని
పైకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు. ఆడు సైకో, వాడిని కన్నా చంద్రబాబు గారు ముసలి సైకో, డకోటా ఈడు పిల్ల. చంద్రబాబు గజ్జి చేతుల మీదగా పొట్లాలు పలావ్ పొట్లాలు తీసు చేతి నీళ్లు తాగే ఎదవలు. మొత్తానికి చెబుతున్నా, మనోడు చంద్రబాబు కొడుకు కదా, వాళ్ళ అయ్య సొమ్మిడిది కాదా, వాళ్ళ అమ్మ సొమ్మిడిది కాదా, వాళ్ళ భార్య సొమ్మిడిది కాదా? మా నాన్నతో నా సంబంధం ఏంటి? చంద్రబాబుతో నాకే సంబంధం? మా అమ్మతో నాకే సంబంధం? నా పిల్లలతో నాకే సంబంధం లేదు. నా పేరు లేదు కాబట్టి వీడు జైల్లో పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. ఇప్పుడు చూసిన తర్వాత క్రిస్టల్ క్లియర్ గా మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నావా నువ్వు? చెమడాలు ఒలుస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బూతులు ఎవరన్నా మాట్లాడితే. అసలు మీరు ఉమెన్స్ డే జరుపుకుంటుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఏకతో మీరు కూడా జరుపుకుంటారా అని ఫీలింగ్ వచ్చింది. ఉమెన్ టు ఉమెన్ నుంచి నువ్వు మాట్లాడుతున్నావా ఈరోజు? ఏమైంది నోరా? రోజు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆఖరికి అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని కూడా వదలకుండా మాట్లాడుతుంటే, నువ్వు ఒక మహిళవి, అప్పట్లో ఒక మంత్రివి, డాన్స్ వేయడానికి రింగ్ ప్రోగ్రాములు పార్టిసిపేట్ చేయడం తప్ప దేనికి పనికిరావు. ఈ రోజు కూర్చొని మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగిందా? దీవిచ్చాడా నిన్ను మీ అన్న? ఇంకా పోసాని కృష్ణమురళికి ఎఫ్డీసీ చైర్మన్ ఎలా ఇస్తావో ఈ జగన్ అని చెప్పి ఎందుకు అడగలా నువ్వు? ఎందుకు అడగలా? అంబటి రాంబాబునే అంబటి ఏంటి అని చెప్పి ఈరోజు అచ్చెన్నాయుడు గారి గురించి అన్నావు కదా, అదేంటి గాడిదలాగా అని. అలాంటి డైలాగులు అంబటి రాంబాబు కానీ ఎందుకు కూర్చోబెట్లా? నువ్వు ఒక మహిళవి, ఈ మహిళ కూర్చుని మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఎలా ఉంటుందండి చూసే వాళ్ళందరికీ? వీళ్ళందరూ ఉమెన్స్ డే జరుపుకోవడం కరెక్టా మీ అందరి దృష్టిలో? వీళ్ళని అసలు ఉమెన్ కింద కన్సిడర్ చేస్తారా? ఫ్రాంక్గా చెప్పండి. సాటి మహిళకు నుంచోలేని ఒకప్పుడు మంత్రి, ఓడిపోయి ఓ మూల కూర్చున్న మంత్రి, ఈమెకు అసలు జనాలు వాల్యూ ఇస్తారా? అండ్ వీళ్ళు జరుపుకున్న ఒక బోడీ ఉమెన్స్ అక్కడ మొత్తం మీద ఉంటే జనాలు 30-40 మంది ఉంటారు. వాళ్ళ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా మహిళల్ని అడుగు, మేము బాగానే ఉన్నాం నువ్వు బో ఇంటికి బో అంటారు. ఇది నీ గురించి అందరూ అనుకునే మాటలు. బూతులు తప్ప నువ్వేది మాట్లాడలేవు. వల్గారిటీ పీక్స్ ఉంటుందో మాట్లాడేది. అసలు నేను ఉమెన్ కింద కన్సిడర్ చేయడమే మానేశారు జనాలందరూ. హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని పచ్చి బూతులు మాట్లాడేదానివి ఉమెన్ రెస్పెక్ట్ గురించి మాట్లాడడానికి ఈరోజు వస్తావా నువ్వు? సో ఇలాంటి రోజా మహిళా దినోత్సవం రోజు కూర్చుని అమ్మ నా బూతులు మాట్లాడిన ఆవిడ మహిళలకి సపోర్ట్గా నువ్వు చుట్టానంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.